కాలుతాను ఘోరంగా. పిట్టల సౌండ్ అవుతానా? చేస్తాను మమ్మీ. అందుకే ఇక్కడ చేస్తాను. ఎంతసేపు అయితే వండుడు ఈజీ కానీ ఇవి తీసుడే సరే వేస్టేజ్. కొంతమంది అయితే ఇవి తీసేసుకోరు, వేస్టేజ్ అట్లనే వండుకుంటారు కొందరు. ఇట్లయితే తీసేసుకోవాలి, ఇట్లా వేస్టేజ్ ఉంటుంది దాని లోపల. ఇట్లా ఒక నడుము మీద ఒక ఘాటు పెట్టంగానే ఇట్లా వస్తుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇదైతే సండే వీడియో అండి నిన్నటిది. నిన్నైతే రొయ్యల కూర వండాను, అంటే ప్రాన్స్ మసాలా కర్రీ. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ ప్రాన్స్ని నీట్గా కడుక్కున్నానండి ఉప్పు వేసి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, డీప్ ఫ్రై అంటే మొత్తం మునిగే అంత ఆయిల్ అవసరం లేదు, కొద్దిగా ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఎంత కంపులు వేసిపోయిందంటే ఇంట్లో. అసలు నేను బయటనే కడిగిన, బాల్కనీలోనే కడిగిన ఈ ప్రాన్స్, అయినా కూడా ఇంట్లో వీళ్ళు వాసన వాసన అంటున్నారు. సింక్లో కడగలే అసలు నేను. ఇక్కడ చూసారా మొత్తం వాటర్, ప్రాన్స్ నుంచి మొత్తం వాటర్ వచ్చినాయి అన్నట్టు. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు, మళ్ళీ ఆయిల్ కనిపించే వరకు వేయించుకోవాలి. అంతే, ఆ వాటర్ ఇంకిపోయి ఆయిల్ కనిపించిందంటే అవి వేగిపోయాయి అన్నట్టు. ఇంకా ఇవైతే కలుపుతూనే ఉండాలి, అడుగంటుతా ఉంటాయి ఈ ప్రాన్స్. అంతే, ఇంకా వేగిపోయి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ ప్రాన్స్ అయితే షాప్లో తీసుకున్నప్పుడు కేజీ, అవి పొట్టు తీసేసిన తర్వాత హాఫ్ కేజీ అయిపోయినాయి. ఇంకా ఇవి వేయించినాక ఇంకా తక్కువ అయిపోయినాయి, చిన్నగా అయిపోయినాయి కదా. ఇవైతే మసాలా కోసం కాజు ఒక 10-12 అండి, 2 స్పూన్ల మిలన్ సీడ్స్, 1 స్పూను గసాల, 1/2 స్పూను సాజీరా, ఒక 5 ఇలాచి, కొద్దిగా చెక్క, 3 లవంగాలు, ఒక్కరికంతా స్టార్ అనాస. అంతే, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయద్దు, అవి మొత్తం నల్లగా అన్నట్టు మెత్తగావు. ఫస్ట్ పౌడర్ లాగా చేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. కాజు, మిలన్ సీడ్స్, గసాలా ఒక అరగంట సేపు నానబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇంకా తొందరగా పేస్ట్ లాగా అవుతుంది. ఇట్లయితే కొంచెం టైం పట్టింది అన్నట్టు. ఇంకా ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, 3 మీడియం సైజు టమాటాలు కూడా పీసెస్ గా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ప్రాన్స్ వండకైతే ఒక 2-3 నెలలు, 3 నెలలు అవుతున్నట్టుందండి. ఎందుకంటే మధ్యలో అయితే మా అబ్బాయి ఒక 1 మంత్ వాడు నాన్ వెజ్ తినలేదు, ఇంకా మేము వండుకోలేదు. అట్లా ఇప్పుడు తింటున్నాడు వాడు. అయితే అప్పటి నుంచి నేను ప్రాన్స్ తినలేదు అనేసి పొద్దున్నే లేపిండు, వాడే లేపిండు. అంటే ప్రాన్స్ చాలాసార్లు మేము వెళ్ళేసరికి అయిపోయినాయి అన్నట్టు. లేట్ అయితే అయిపోతాయి ప్రాన్స్, తొందరగా అయిపోతాయి అన్నట్టు. అందుకే వాడు పొద్దున్నే లేపి ఎట్లయినా ఈరోజు ప్రాన్స్ వండు మమ్మీ, తొందరగా వెళ్ళండి, ఎట్లైనా చేసి తీసుకురావాలి ఈరోజు అని అంటే ఇంకా వెళ్ళినాము. వెళ్ళేసరికి అయితే ఉన్నాయి, తొందరగా వెళ్ళినాం అన్నట్టు. ఈ టమాటా ఆనియన్స్ కలిపి మిక్సీ చేసుకోవాలి ఇట్లా పేస్ట్ లాగా. ఈ కర్రీ కోసం అయితే మనం ప్రాన్స్ వేయించుకున్నాం కదా, ఫస్ట్ ఆయిలే ఇందులో వేసాను అన్నట్టు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందులో వేయగానే మొత్తం చిల్లుతుంది. అందుకే అంతే, ఫస్ట్ ఆనియన్స్కి ఇట్లా వేసి అల్లం పేస్ట్ వేస్తే అట్లా చిల్లదు, కానీ ఓన్లీ ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేసేసరికి మొత్తం చిల్లుతుంది అన్నట్టు. అందుకే మూత పెట్టి వేస్తున్నా. ఆనియన్స్, టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అందుకే ఇందులో మళ్ళీ అడిషనల్గా నేను ఆనియన్స్ అయితే వేయలేదు. ఇంకా ఇప్పుడైతే 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఇందులో వేసి కలుపుకోవాలి. అప్పటి నుంచో మా ఆయన మా అబ్బాయి ఇద్దరు ఇంట్లో అంతా వాసన, ఇంట్లో కడిగిన వాళ్ళని అంటే సింక్లో కడిగినవా అనేసి అన్నారు. వాసన కంపు వాసన అన్నారు.
ఇంక ఇప్పుడైతే మంచి వాసన వస్తుంది, అయిందా అయిందా అంటాను. అంటే ఈ పేస్ట్ ఆయిల్లో వేసి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది, అందుకే ఇంకా అయిందా అని అడుగుతాను. ఫిష్ కూడా అట్లనే వాసన వస్తుంది, నీసు వాసన వస్తుంది కదా, అది కూడా నేను ఫిష్ అయినా ప్రాన్స్ అయినా బాల్కనీలోనే కడుగుతాను. ఇంకా ఇంత చిన్న బాల్కనీ కూడా లేకుంటే ఎట్లుండును. ఏముంది, సింక్లో కడగాల్సి వచ్చు. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అసలు ఈ ఫిష్ ప్రాన్స్ అసలు ఇక వండుడే వద్దాను. ఈ టమాటా ఆనియన్ పేస్ట్ వేసినాక కూడా అది అడుగంటుతా ఉంటుందండి, అందుకే మాటి మాటికి కలుపుతా ఉండాలి. కొంచెం కొంచెం ఆయిల్ పేరుకుంటుంది కదా. టమాటా ఆనియన్ మనం పచ్చివే మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి ఇందులో వేసాం కదా, అయితే కొంచెం పచ్చి వాసన వస్తుంది అన్నట్టు. అందుకే ఆయిల్లో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇట్లా చేస్తే మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనం పేస్ట్ పట్టుకున్న మసాలా ఉంది కదా, కాజు పేస్ట్ మసాలా, అది కూడా ఇప్పుడు ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసి, అంటే కర్రీలోకి ఎన్ని సరిపోతాయో అన్ని వాటర్ అందులోనే వేసి ఈ కర్రీలో పోసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది రెండోసారి టీ పెట్టడం. మా ఆయనకి ఆల్రెడీ పొద్దున బ్రష్ చేయగానే టీ తాగిండు, మళ్ళీ వంట అవుతా అంటే మధ్యలోనే టీ అని అడిగిండు. ఈయనకైతే సండే వస్తే చాలు, ఒక ఈజీగా 3 సార్లు అయినా తాగుతాడు. ఫుడ్ లేకున్నా పర్లే, టీ ఉంటే చాలు ఆయనకైతే. నాకు టీ అలవాటు లేదు, ఆయనకు టీ అంటే పిచ్చి. పాలు మసిలిన తర్వాత కొద్దిగా టీ పొడి, కొద్దిగా అల్లం ముక్క కూడా వేసి మసిలిన తర్వాత లాస్ట్కి నేనైతే షుగర్ వేస్తాను. ఎందుకంటే ఫస్టే వేస్తే కొద్దిగా పాకంలాగా ఉంటుంది అని అంటాడు మా ఆయన, అందుకే లాస్ట్ వేయమంటాడు. మా అన్నయ్య కూడా అంతే, షుగర్ లాస్ట్కి వేయాలి, షుగర్ వేసిన తర్వాత చాలాసేపు మసలద్దు అని అంటాడు. ఇంకా అందుకే నేను అట్లనే పెడతా టీ. నాకైతే టీ టేస్ట్ కూడా ఎట్లుంటుందో కూడా తెలియదు. టీ టేస్ట్ తెలియకుండా కూడా బాగానే పెడుతున్నావు అని అయితే అన్నారు చాలా మంది. ఇంకా ఒక్కొక్కరైతే టీ పొడి, చక్కెర పాలల్లో ఒకసారి వేసి మసలు పెడతారు కదా, అసలు ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. టీ అలవాటు ఉంటే అసలు మార్నింగ్ లేవంగానే కావాలంటారు, మళ్ళీ ఈవినింగ్ కూడా. మా అమ్మ అయితే 4 అయిందంటే చాలు, సాయంత్రము టీ కావాలి ఖచ్చితంగా, లేకపోతే తలకైనా వస్తుందంట. పొద్దున కూడా అంతే, బ్రష్ చేయగానే తలనొచ్చినా కూడా టీ తాగితే తగ్గిపోతుంది అంటారు కదా, అంటే అందులో కెఫెన్ ఉంటుంది కదా, తలనొప్పిని తగ్గిస్తుందంట. అందుకే తలనొచ్చినప్పుడు టీ తాగుతారు చాలా మంది. ఇంకా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి గ్రేవీలో వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి అంతే. కర్రీలో ఆయిల్ అంతా పైనకి తేలింది కదా, అంటే కర్రీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే అంతే అండి, కర్రీ అయితే రెడీ. ప్రాన్స్ మసాలా కర్రీ అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను మీకు చూపిస్తాను తిని ఎట్లుందో టేస్ట్. అయితే ఇంట్లో తినలేదు, నేను మీకు చూపించడానికి బాల్కనీలో కూర్చొని తిన్నా అన్నట్టు. ఈ క్లిప్పింగ్ చూడండి, వాడు మా అబ్బాయి ఇది తీసిండు, అంటే డైరెక్ట్ కాకుండా ఫస్ట్ టైల్స్ నుంచి తీసిండు. క్రియేటివిటీ అయితే బాగుంటుంది మా వాడికే, మంచిగా తీస్తాడు వీడియోస్. వానికి ఇన్స్టా కూడా ఉంది, ఫాలోవర్స్ 11,000 ఎబోనే ఉన్నారు. వాడు ఇన్స్టాలో రీల్స్ చూసి చాలా మంది ఫోన్ చేసి మేము పేమెంట్ చేస్తాము, మాకు కూడా ఎడిటింగ్ చేస్తాము అనేసి అయితే మస్తు మంది మెసేజ్ పెడుతున్నారు. కానీ మేమే వద్దంటున్నాం, ఇంకా అటు సైడ్ అయిపోతుంది కదా మొత్తం. ఎడిటింగ్ చేసుకొని కానీ మరి పేమెంట్తోనైతే వద్దనేసి అంటున్నాం. ఇక్కడ కూడా చూసారా నా ప్లేట్ నన్ను డైరెక్ట్ తీయకుండా టైల్స్లో నేను కనబడుతున్నా కదా అనేసి అట్లా తీసిండేవాడు. మీకు చూపించడం కోసం బాల్కనీలో కూర్చొని కొంచెం తిన్నా అన్నట్టు. అసలు వెహికల్స్ సౌండ్స్ అయితే ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి. మా బిల్డింగ్ పక్కనే రోడ్డు ఉందన్నట్టు, అందుకే. సూపర్ అండి, ఇలా బయట కూర్చొని తింటే మస్తు ఉంటాయి కదా. కానీ మాకు కొంచెమే ప్లేస్ ఉండదు, బాల్కనీ చిన్నది, కొంచెం అట్లా ఇంకా గ్రీనరీ కదా బాగుంటుంది అని ఇలా కూర్చొని తింటాను. కర్రీ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా సేమ్ ఇట్లనే ట్రై చేసి ఇట్లా చిన్న కామెంట్ చేసి చెప్పండి. ఎంత పెద్దగా ఉండే రొయ్యలు అయినాక చూడు ఎంత చిన్నగా ఉన్నాయి, చిన్నగా అయిపోయినాయి పెద్ద పెద్ద. పిట్టల సౌండ్ అవుతుందా, వినబడుతుంది కావచ్చు. పిట్టలు అయితే ఎన్ని రకాల పిట్టలు.
కొడుతూనే ఉన్నాయి రోజు. ఇదివరకైతే ఇట్లా పిట్టల సౌండ్స్ అయితే వినబడకపోయేది. ఈ మధ్యలోనే ఈ కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన కాడ నుంచి పిట్టల సౌండ్స్ అయితే బాగా వినబడతాయి. మొన్న ఎండాకాలం అయితే అసలు ఈ పిట్టల సౌండ్స్ ఏం వినిపించలేదు. ఈ వర్షాలు స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే ఈ సౌండ్స్ నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటే కూడా మీకు కూడా వినిపిస్తుంది కదా. పిట్టలు రకరకాల పిట్టలు సౌండ్స్ చేస్తా అని మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. అయితే మేము నైట్ అయితే షాపింగ్కి వెళ్ళినాం అన్నట్టు. మా అబ్బాయికి 2 టీ-షర్ట్స్ కావాలంట. కానీ వెళ్ళిన తర్వాత అంతా చూసిన తర్వాత వాడైతే ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాడు. ట్రయల్ చేస్తుంటే అక్కడ వర్క్ చేసే అతను తెలిసిన అతను అన్నట్టు ఆయనే నెక్స్ట్ మంత్ అయితే ఆఫర్లు ఉంటాయి, ఇంకా వీటికి సగం రేటుకే వస్తాయి కదా అని చెప్పిండు. ఇక అట్లా మేమైతే ఏం తీసుకోలేదు, నెక్స్ట్ మంత్ తీసుకుందామని. ఇంకా మా అబ్బాయి కూడా ఏమనలేదు, వాడు కూడా ఇప్పుడే కొనియాలనేసి సరే అన్నాడు. ఇక నెక్స్ట్ మంత్ అంటే ఇంకా వచ్చేటప్పుడు మిఠాయి వాళ్ళలో బ్రౌన్ బ్రెడ్ తీసుకుందామని వెళ్ళినాం. గులాబ్ జామ్ తిన్నాం అక్కడ. పన్నీర్ గులాబ్ జామ్ సూపర్ ఉందండి. బాయ్.